నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు లేదా విద్యార్థులు ఎలా తెలుసుకోవాలి, ఏ నోటిఫికేషన్లో ఏ విషయాలను గమనించాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఏ గవర్నమెంట్లో ఏ రకాలైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి, వాటి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు అనుకూలంగా ఉండేట్టుగా ఈ వీడియోని మనం కొన్ని విషయాలు మాట్లాడదాం. మనలో చాలామంది ఎక్కడైనా నోటిఫికేషన్ సంబంధించినటువంటిది ఉద్యోగాలు ఉన్నాయని ఏ టైప్ ఇన్స్టిట్యూట్లోనో, కంప్యూటర్ సెంటర్స్లోనో లేదా ఈ కోచింగ్ సెంటర్స్లోనో వాళ్ళు పెట్టేటువంటి యాడ్ చూసి చాలామంది అప్లికేషన్స్ అప్లై చేసి ఉద్యోగాలకి దరఖాస్తులు పంపుతూ ఉంటారు. అయితే పూర్తి సమాచారం వాళ్ళకి తెలియదు. ఏ ఉద్యోగం ఎందుకు పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం, ఉద్యోగానికి అర్హతలు ఏంటి, ఉద్యోగం ఎగ్జామ్స్ జరుపుతారా లేదా ఉద్యోగానికి ఇంటర్వ్యూల ద్వారా ఇస్తారా, ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, టెక్నికల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారా, ఇవన్నీ పూర్తిగా సమాచారం లేకుండా వాళ్ళు జనరల్గా ఎవరి దగ్గర విన్న సమాచారంతో అప్లికేషన్స్ అప్లై చేస్తుంటారు. రీసెంట్గా 4-5 నెలల క్రితం ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు సుమారుగా 30-35 వేల పోస్టులకి, చాలా రకాల పోస్టులకి నోటిఫికేషన్స్ జారీ చేశారు. అలాగే ఈ మధ్య ఇప్పుడు ఏపీ హైకోర్టులో జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని నోటిఫికేషన్స్ని ఇష్యూ చేస్తున్నారు. వాటిలో ఏ అర్హతకి, ఏ ఉద్యోగానికి ఏ అర్హత అవసరం, చిన్న క్వాలిఫికేషన్స్ అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయా అని చాలామందికి సందేహం ఉంటుంది. ఈ సందేహానికి మనం ఈ వీడియోలో కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మనం హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటే 10th క్లాస్ పాస్ అవ్వగానే ఇన్ జనరల్గా మనం ఐటీఐకి వెళ్ళటము, పాలిటెక్నిక్ చదవటము, లేదా ఇంజనీరింగ్ చదవటం, పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ చదవటము, ఇంజనీరింగ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటివి చేయడం చేస్తుంటాం. అలాగే 10th క్లాస్ పాస్ అవ్వగానే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివి బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటివి చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి మనం ఉద్యోగాలకు ప్రయత్నం చేయాలని అనుకుంటాం. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగు చదివి అక్కడి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగాలు సంపాదించాలని అనుకుంటాం. అలాగే ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్, బీజెడ్సీ అంటే బయాలజీ, జువాలజీ, బాటనీ సంబంధించిన కోర్సులు తీసుకుని మనం బైపీసీ గ్రూప్ ద్వారా నర్సింగ్ కోర్సులు కానీ లేదా ఏజీబీఎస్సీ అంటే అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, వెటర్నరీ సైన్స్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ కానీ, ఎండీలు కానీ చేసి మనం మన మెడికల్ సైడ్ వెళ్ళాలని అనుకుంటున్నాం. అయితే అన్నిటికీ బేస్ మనకి 10th క్లాస్ కూడా ఉద్యోగాలు వస్తాయా అంటే మనం తెలుసుకోవాలన్నమాట. 10th క్లాస్ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇంటర్మీడియట్కి ఉద్యోగాలు వస్తాయి, డిగ్రీలకు వస్తాయి, మన పోస్ట్ గ్రాడ్యుయేషన్లకు వస్తాయి. అలాగే ఏ ఉద్యోగానికి ఏ అర్హతలు అడుగుతున్నారు, ఏ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు, మనం నోటిఫికేషన్స్ ద్వారా తెలుసుకోవాలి. దానికంటే ముందు మనం విద్యార్థి దశ నుంచే మనకి ఒక అవగాహన కలిగి ఉండాలి. ఈ అవగాహన కలిగి ఉండాలంటే ముందు మనకు అసలు ఉద్యోగాలు ఎక్కడుంటాయో తెలియాలి. మనం ఒకవేళ ఒక మిడిల్ క్లాస్ టౌన్లో ఉన్నాం అనుకోండి, మన దగ్గర ఏ ఉద్యోగాలు ఉంటాయి, మన చుట్టూ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటో మనం తెలుసుకున్న ఒక విషయం చెప్తాను. మన ఊళ్ళో ఒక ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది, ఒక రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, ఒక కోర్టు తర్వాత ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాటిల్లో, ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది, ఒక ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది, బ్యాంకులు ఉంటాయి, ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి, హై స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉంటాయి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉంటాయి, ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలే. ఈ సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగానే భావిస్తాం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అలాగే ఇంకా చూడాలంటే హై స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ బోర్డు అంటే కరెంట్ సప్లై చేసేవాళ్ళు, మన ఎలక్ట్రిసిటీ బోర్డులో దాంట్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే చాలా ఉద్యోగాలు ఉంటాయి. కానీ ఆ ఉద్యోగాలకి ఏ అర్హత ఉండాలి, మనం ఏం చదువుకు ఉండాలి, వాటిని ఎలా రిక్రూట్మెంట్ చేస్తారు అనేది మనం జనరల్గా విద్యార్థి దశ నుంచే తెలుసుకుంటే బాగుంటుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే హై స్కూల్ లెవెల్లో ఎవరు కూడా ఇది చెప్పరు. ఇలా ఏ ఉద్యోగాలు మన దేశంలో ఏ ఉద్యోగాలకి ఏ అర్హత అవసరం అవుతుంది, మీరు ఒకవేళ రీసెర్చ్ చేయాలంటే అంటే సైంటిస్ట్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి,
అనేటువంటిది విద్యార్థి దశ నుంచే మనం నేర్పాలి. కానీ మనం ఇక్కడ నేర్పట్లేదు. ఎవరెవరు ఉద్యోగాలకు అర్హులు అంటే 10th క్లాస్ పాస్ అయిన దగ్గర నుంచి అందరూ కూడా ఉద్యోగాలకి అర్హులే. 10th క్లాస్ పాస్ అయిన వాటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో కొన్ని ఉంటాయి, డిగ్రీతో కొన్ని ఉంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్తో కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు అసలు ఎక్కడ ఉంటాయి అంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ కింద గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. అలాగే మనకున్నటువంటి అన్ని రాష్ట్రాలు స్టేట్ గవర్నమెంట్స్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, యూనియన్ టెరిటరీస్లో ఉంటాయి. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లోనే త్రిదళాధిపతులు అంటే 3 మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాటిల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి వెళ్ళాలంటే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషనో ఇంటర్వ్యూనో మనం క్వాలిఫై అయ్యి వాటిలో చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి లేదా స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పోస్టుల్లో కూడా డిఫరెంట్ క్యాడర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ క్యాడర్స్ని కూడా మనం తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ ఏ పోస్టులు, గ్రూప్ బి పోస్టులు, గ్రూప్ సి పోస్టులు, గ్రూప్ డి పోస్టులు అని 4 రకాలు ఉంటాయి. అలాగే స్టేట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో చూసేటట్టయితే గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని, గ్రూప్ 4 అని పోస్టులుగా ఐడెంటిఫై చేస్తారు. ఈ గ్రూప్ ఏ పోస్టులు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అంటే పరిపాలనా విభాగంలో పెద్ద క్యాడర్లో ఉండేటువంటి పోస్టులు అన్నమాట. ఇప్పుడు కలెక్టర్సు, పోలీస్ సూపరింటెండెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్స్, రైల్వే జోనల్ మేనేజర్స్ ఇటువంటివన్నీ కూడాను ఈ గ్రూప్ ఏ పోస్టుల్లో. గ్రూప్ ఏ పోస్టులు ఎవరు రిక్రూట్ చేస్తారు అంటే, ఎక్కువ పోస్టుల్ని దాదాపుగా జనరల్గా ఏంటంటే ఒక క్యాడర్ నుంచి ఇంకొక క్యాడర్కి ప్రమోషన్ ద్వారా కొన్ని పోస్టులని ఫిలప్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్లో. గ్రూప్ డి పోస్టులో నుంచి గ్రూప్ సిలోకి, గ్రూప్ సి నుంచి గ్రూప్ బికి, అలాగే గ్రూప్ బి నుంచి కూడా గ్రూప్ ఏకి కొన్ని క్యాడర్స్లో కొన్ని పోస్టులను మాత్రమే సీనియారిటీ మీద ప్రమోషన్స్ లేదా చిన్న ఎగ్జామ్స్ ద్వారా ప్రమోషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్గా గ్రూప్ ఏ పోస్టులు ఆల్ ఇండియా సర్వీస్లో ఉండేటువంటి పోస్టులన్నీ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనం ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి సోల్డియర్స్ పోస్టులన్నీ కూడా వాళ్ళు లోకల్గా వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ యూనిట్స్ ద్వారా వాళ్ళు ఈ సోల్డియర్స్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఉన్నటువంటి ఆఫీసర్స్ పోస్టులన్నీ కూడాను నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా కంబైన్డ్ డిఫెన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తర్వాత వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుని వాళ్ళే ఆఫీసర్స్ని డెవలప్ చేసుకుంటారు అన్నమాట. కాబట్టి ఇలాగే ఇంకా ఈ గ్రూప్ ఏ పోస్టులు, గ్రూప్ బి పోస్టుల్లో జనరల్గా ప్రమోషన్స్ క్యాడర్ నుంచి గ్రూప్ బి పోస్టులు ఫిలప్ చేస్తారు. కొన్ని పోస్టులు మాత్రం యూపీఎస్సీ ద్వారా కానీ, కొన్ని పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కూడా ఫిలప్ చేస్తుంటారు. ఈ గ్రూప్ బి పోస్టుల్లో గైటెడ్ గ్రూప్ బి అని, నాన్ గైటెడ్ గ్రూప్ బి అని 2 రకాలైనటువంటి పోస్టులు ఉంటాయి. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పోస్టులు గ్రూప్ బి గైటెడ్ అయ్యేటట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ లేదా యూపీఎస్సీ ద్వారా కానీ చేయొచ్చును. గ్రూప్ సి పోస్టులు ఇన్ జనరల్గా అంటే క్లర్కల్ క్యాడర్, డిఫరెంట్ క్యాడర్స్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం మన చుట్టూ ఉండేటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అనుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఆఫీసర్స్ ఉంటారు, సెక్షన్ సూపరింటెండెంట్లు ఉంటారు, గ్రూప్ బి ఉంటారు, గ్రూప్ సి ఉంటారు, గ్రూప్ డి కూడా ఉంటారు. గ్రూప్ సి పోస్టులన్నీ కూడా జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. గ్రూప్ డి పోస్టులు ఆఫీసు ఆ డిపార్ట్మెంట్ యొక్క నోటిఫికేషన్స్లో ద్వారా వాటిని గ్రూప్ డి పోస్టులు ఫిలప్ చేస్తుంటారు. సెంట్రల్ గవర్నమెంట్లో అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో సుమారుగా 45 డిపార్ట్మెంట్స్ దాకా ఉన్నాయని వినికిడి. ఈ 45 డిపార్ట్మెంట్స్ కూడాను ఒక్కొక్క మంత్రిత్వ శాఖ కింద అక్కడ ఉన్నటువంటి రకరకాల మంత్రిత్వ శాఖలు, ఫైనాన్స్ మినిస్ట్రీ అని, తర్వాత మన జల విద్యుత్ శాఖ మంత్రి అని, తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి అని, ఫైనాన్స్ మినిస్ట్రీ అంటారు, రెవెన్యూ శాఖ కాదు, స్టేట్లో రెవెన్యూ శాఖ అంటారు. అలాగే డిఫెన్స్, ఇట్లా రకరకాలైనటువంటి మినిస్ట్రీస్ కింద ఈ పోస్టులు డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పనిచేస్తుంటాయి. ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులన్నీ కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి కింద విభజించి
వాటి రిక్రూట్మెంట్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, యూపీఎస్సీ కానీ, లేకపోతే అలాగే ఈ డిపార్ట్మెంట్స్లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినవి అడిగితే ఐఈఎస్ ఎగ్జామ్స్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్స్, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ద్వారా పోస్టుల్ని ఫిలప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటట్టయితే ఏపీపీఎస్సి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీళ్ళు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు కూడా ఫిలప్ చేస్తుంటారు. మరి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటిది వేరే రిక్రూట్మెంట్ చేస్తారు. భారతదేశంలో రిక్రూట్మెంట్ సొంతంగా చేసుకోగలిగినటువంటి సంస్థలు ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్. రైల్వే డిపార్ట్మెంట్లో అప్ టు క్యాడర్ ఆఫీసర్స్ క్యాడర్ వరకు, అంటే ఆల్ ఇండియా క్యాడర్స్ వరకు కాకుండా మిగతావన్నీ పోస్టులు కూడా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళగా సొంతంగానే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు ద్వారా చేసుకుంటూ ఉంటారు. ఇలా మామూలుగా అసలు గవర్నమెంట్ జాబ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యూనియన్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ కింద కూడా జాబ్స్ ఉంటాయి. అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కూడా ఉంటాయి. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ఇప్పుడు ఎల్ఐసి లాంటివి, బ్యాంకులు లాంటివి, ఓఎన్జీసీ లాంటివి, ఇవన్నీ కూడాను అండర్టేకింగ్స్ కింద కొంత నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో కూడా జాబ్స్ ఉంటాయి. అలా కాకుండా ప్రైవేట్ జాబ్స్ కూడా, అంటే ప్రైవేట్ బ్యాంక్స్లోను, ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ సెక్టార్, ఈ మన సాఫ్ట్వేర్ అంటున్నాం కదా, అవి కూడాను ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. ఇంకా కాకుండా డిమార్ట్స్లోను, రిలయన్స్ మార్ట్స్లోను, ఇటువంటి వాటిలో కూడా ఉంటాయి. అయితే గవర్నమెంట్ ఉద్యోగాలకు మటుకు అప్లికేషన్స్ ద్వారా కాల్ఫర్ చేసి పిలుస్తారు. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే రెజ్యూమ్ చేసుకుంటారు, అంటే మనం కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే బయోడేటా అడుగుతారు, బయోడేటా తీసుకుంటారు, కొన్ని చోట్ల రెజ్యూమ్ అప్లై చేసుకోమంటారు. ఇలా డిఫరెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఉద్యోగాల్లో క్యాడర్స్ ఏంటంటే ఇది కూడా మనం తెలుసుకున్నాం, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని. ఇప్పుడు మనం గ్రూప్ ఏ పోస్టులు యూపీఎస్సి, కొన్ని పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అలాగే గ్రూప్ బి పోస్టులు, చాలా పోస్టులన్నీ కూడా ప్రమోషన్ ఛానల్, తర్వాత కొన్ని పోస్టులని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేస్తుంది. గ్రూప్ సి పోస్టుల్లో కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషను చేస్తుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఆఫీసులను చూసుకున్నాం. ఒక్కొక్క అసలు ఆఫీసులో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అంటే, ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉందనుకోండి మన దగ్గర, ఎంఆర్ఓ గారు ఆఫీసరు, గేటెడ్ ఆఫీసరు, మ్యాజిస్ట్రేట్ కూడాను. ఎంఆర్ఓ గారు క్లాస్ 2, కొంతమంది ఎంఆర్ఓలు క్లాస్ 1లో కూడా ఉంటారు. ఆ ఎంఆర్ఓ గారు పోస్టులు కాకుండా, ఎంఆర్ఓ గారు కాకుండా ఎంఆర్ఓ గారి ఆఫీసులో సూపరింటెండెంట్ పోస్టులు, ఆఫీసు రన్ చేసేందుకు సూపరింటెండెంట్ పోస్టులు, కన్సర్న్ బ్రాంచెస్ చూసేందుకు క్లర్కల్ పోస్టులు, అలాగే ఆఫీసర్ గారి జీప్ తోలేందుకు డ్రైవర్ పోస్టులు, ఆఫీసర్ యొక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ పోస్టులు, ఇట్లా డిఫరెంట్ క్యాడర్స్ ఒక యూనిట్ లాగా ఉంటాయి. ఈ యూనిట్లో కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఏ అర్హతతో తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, మనం అసలు ముందుగానే మన ఎడ్యుకేషన్ హై స్కూల్ లెవెల్ నుంచే మనం ఈ విద్యార్థులకి ఈ ఇన్ఫర్మేషన్ని మనం చెప్పాలి. ఇప్పుడు ఒక సైంటిస్ట్ అవ్వాలనుకోండి, ఇంకా మనకి దేశంలో ప్రతిష్టాత్మకమైన కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇస్రో, డిఆర్డిఓ లాంటి సంస్థలు, అటామిక్ రీసెర్చ్ సెంటర్లోను, ఇస్రోలోను, తర్వాత డిఫెన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లోను, ఇటువంటి చోట్ల మరి ఉద్యోగాలు అక్కడ కూడా ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఇవే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్ అవ్వాలంటే ఏ పోస్టులకు అప్లై చేయాలో, ఎలా చదువుకోవాలో మనం తెలుసుకోవాలి. అలాగే మన డిఆర్డిఓలో ఉద్యోగాలకు వెళ్ళాలంటే అవి నోటిఫికేషన్స్ చేస్తుంటారు, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వేస్తుంటారు, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్లో పేపర్ నోటిఫికేషన్స్ చేస్తుంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు, తర్వాత యూపీఎస్సీ వాళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి జనరల్ నోటిఫికేషన్స్ చేసి పెద్ద పోస్టులు అన్నింటినీ పెడుతుంది. విద్యార్థులకి ఈ అవగాహన ఉండాలి. మనం ఏం చదువుకోవచ్చు, ఏ ఉద్యోగాలకు వెళ్తాము. వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ బీఎస్సీ చదివితే డెమాన్స్ట్రేటర్స్, వ్యవసాయ డెమాన్స్ట్రేటర్స్ అగ్రికల్చర్ బీఎస్సీని, అలాగే వెటర్నరీ సైన్స్ చదివితే ఈ పశు సంవర్ధక శాఖ, అంటే ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి వీటి పోస్టులు, ఇట్లా డిఫరెంట్ ఉద్యోగాలు ఉంటాయి.
మనం ఏం చదవాలనేది ముందు నుంచి అవగాహన ఉండాలి. మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి చేయాల్సి వస్తుంది అన్నమాట. కంటిన్యూషన్లో ఈ వీడియో కంటిన్యూషన్లో మనం నోటిఫికేషన్స్లో అప్లికేషన్స్ ఫిలప్ చేసేటప్పుడు ఇన్ జనరల్గా మనం గమనించాల్సినటువంటి కొన్ని పాయింట్లు మనం తెలుసుకుందాం.